హాయ్ అండి. ఇవాళ నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయడం వల్ల కాలీఫ్లవర్ ముక్కలు బాగా తొందరగా ఉడకడానికి హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వెళ్తూ ఒక లైక్ ఇచ్చేళ్ళండి. కాలీఫ్లవర్ ముక్కలు ఇలా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. అలా ఒక 2 సెకండ్స్ కలిపి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత కర్రీ కోసం వేరొక గిన్నె పెట్టుకొని అది కాస్త వేడయ్యాక అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల అవి త్వరగా ఫ్రై అవుతాయి. తర్వాత అందులో కరివేపాకు, ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేశాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే అవి బాగా ఉడుకుతాయి. తర్వాత అందులోకి రుచికి సరిపడినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కారం యాడ్ చేశాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసినట్టయితే అది బాగా కుక్ అవుతాయి. తర్వాత మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దించే ముందు కాస్త కరివేపాకు, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కిందకి దించేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.